హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వివి టెక్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్ వచ్చేసి ఎల్జీ సౌండ్ బార్ని అయితే మనం అన్బాక్స్ చేసి చూద్దాం. ఇది మా రిలేటివ్స్, మా బాబాయ్ వాళ్ళు ఇచ్చారు అన్బాక్స్ చేయమని మన ఛానల్కి. వాళ్ళకి కూడా థ్యాంక్స్ చెప్తూ దీని అయితే అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే ఫ్రెండ్స్, మనం అన్బాక్స్ చేయబోయే ప్రోడక్ట్ అయితే ఇలా నీట్గా మనకి కాటన్ బాక్స్లో అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అంతేకాకుండా మనకి ఎల్జీ బ్రాండ్ అయితే మనకి ఇక్కడ వేసారు. లైఫ్ టైం గుడ్ అని వచ్చింది. దీని ఒక డయాగ్రామ్ అయితే ఇది ఫ్రెండ్స్. మనకి దీని ఒక సౌండ్ బార్ అయితే ఇలా కనిపిస్తుంది. సబ్ ఊఫర్, దీనికి ఒక క్వాలిటీస్ అయ్యి మనకి ఇక్కడ ఆప్షన్స్ అయ్యి మనకి ప్రొవైడ్ చేశారు. ఓకే ఫ్రెండ్స్, ఆ ఆప్షన్స్ మీకు చూపిస్తాను. ఓకేనా, ఆప్షన్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. మనకి రియల్ టైం ఆడియో మాస్టరింగ్ అని రాశారు. అంతేకాకుండా మనకి కంట్రోల్ చేయడానికి రిమోట్ కూడా మనకైతే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి బ్లూటూత్ ఆప్షన్ కూడా మనకి ఇచ్చారు. సరౌండింగ్ వైర్లెస్ అని ఇచ్చారు ఫ్రెండ్స్. సబ్ ఊఫర్ కూడా మనకి వైర్లెస్తో వస్తుందని ఇక్కడ రాశారు. అంతేకాకుండా యూఎస్బి పోర్ట్, హాట్స్పాట్ కూడా మనకి ఇచ్చారు. డాల్బీ ఆడియో కూడా మనకైతే సపోర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంతేకాకుండా డిటిఎస్ డిజిటల్ సరౌండింగ్ అని రాశారు. ఇది కూడా మనం చూద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఒక డయాగ్రామ్ అయితే ఇక్కడ ఇచ్చారు. దీని ఒక మోడల్ నెంబర్ వచ్చేసి SGA3 300 వాట్స్ సౌండ్ బార్ని అయితే మనం అన్బాక్స్ చేసి చూద్దాం. దీని ఒక క్వాలిటీ ఎలా ఉంది, అలాగే ఎల్జీ అంటే మంచి బ్రాండ్ కాబట్టి చూద్దాం ఫ్రెండ్స్. దీని ఒక కాస్ట్గా తగ్గట్టుగా దీంట్లో ఫీచర్స్ ఉన్నాయో లేదని నేనైతే ఓపెన్ చేస్తున్నాను బాక్స్. ఓకే ఫ్రెండ్స్, దీంట్లో వచ్చిన కవర్స్ అయితే ఇవి ఉన్నాయి. మనకి రిమోట్ అయితే ఒకటి ఇచ్చారు దీన్ని కంట్రోల్ చేయడానికి. అంతేకాకుండా మనకి సబ్ ఊఫర్ కనెక్ట్ చేసుకుని వైర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. రిమోట్ కంట్రోల్ ఇచ్చారు. అంతేకాకుండా వాల్ మౌంట్ చేసుకోవడానికి ఒక స్టాండ్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇదైతే మనకి సౌండ్ బార్ ఫ్రెండ్స్. సౌండ్ బార్ని మనం చూద్దాం ఓపెన్ చేసి. దీని ఒక బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, అంతేకాకుండా దీంట్లో వచ్చే ఆప్షన్స్ ఏంటో ప్రతిదీ కూడా మీకు చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, సౌండ్ బార్ అయితే ఇది మనకి. సౌండ్ బార్ అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్స్. దీని మీద కూడా మనకి డిస్ప్లే వచ్చింది. మనకి ఆప్టికల్ పోర్ట్, అంతేకాకుండా యూఎస్బి, బ్లూటూత్ అని రాస్తుంది. పైన మనకి వాల్యూమ్, మనకైతే బటన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. స్విచ్ ఆఫ్ ఆన్ బటన్, అంతేకాకుండా మోడ్ చేంజ్ చేసుకునే బటన్, మైనస్ అండ్ ప్లస్ వాల్యూమ్ బటన్స్ కూడా ఉన్నాయి. మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి వాల్ మౌంట్ చేసుకోవడానికి మనకి 2 స్ట్రాప్స్ అయితే ఉన్నాయి. పవర్ కేబుల్ పెట్టుకోవడానికి మనకు ఉంది. అంతేకాకుండా దీంట్లో పోర్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఫ్రెండ్స్. యూఎస్బి పోర్ట్, అంతే ఆప్టికల్ పోర్ట్. ఈ 2 పోర్ట్లు అయితే మనకున్నాయి. ఎందుకంటే మనకు సబ్ ఊఫర్ వైర్లెస్తో వస్తుంది ఫ్రెండ్స్. సబ్ ఊఫర్ని కూడా మీకు అన్బాక్స్ చేసి చూపిస్తాను. సబ్ ఊఫర్ అయితే ఇది ఫ్రెండ్స్. ఇది మనకి ఇలాగా థర్మాకోల్ షీట్లో ప్యాకేజీ వచ్చింది. దీన్ని కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి. ఇది మనకి సబ్ ఊఫర్ అయితే మనకి టోటల్గా బారు ఇవన్నీ కలిపి మనకి 300 వాట్స్ అయితే ప్రొవైడ్ చేసింది ఎల్జీ బ్రాండ్ రాస్తుంది ఫ్రెండ్స్. ఎల్జీ లోగో కూడా ఉంది. అంతేకాకుండా బ్యాక్ సైడ్ మనకి బేస్ రిఫ్లెక్షన్ పోర్ట్ అయితే ఉంది. అంతేకాకుండా మనకి పేరింగ్ బటన్ ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. అలాగే ఎల్ఈడి ఇండికేటర్ కూడా ఇచ్చారు. ఇక్కడ పవర్, మనం ఏసీ ఇన్పుట్ పెట్టుకోవడానికి ఇక్కడ పవర్ అయితే ఇచ్చారు. దీంట్లో వచ్చేసి మనకి బెస్ట్ ఏంటంటే వైర్లెస్ సబ్ ఊఫర్ ఫ్రెండ్స్. ఊఫర్ ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు మీరు. మన బారు ఒక చోట, ఊఫర్ ఒక చోట పెట్టుకోవచ్చు. దీంట్లో అదైతే బాగుంది. ఓకే ఫ్రెండ్స్, మనకు కవర్లు అయితే ఇవి వచ్చినాయి. ఆప్టికల్ కేబుల్ టు ఆప్టికల్ కేబుల్ మనకైతే ఒకటి ఇచ్చారు. దీని నుండి మనం సౌండ్ బార్ నుంచి టీవీకి కానీ ఆప్టికల్ పోర్ట్ ఉన్న పోర్ట్కి కానీ మనం అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇది సబ్ ఊఫర్కి పవర్ ఇచ్చే కేబుల్ అయితే ఒకటి ఇచ్చారు. అంతేకాకుండా మనకి రిమోట్ కంట్రోల్ అయితే ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్. అంతేకాకుండా బ్యాటరీ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ బ్యాటరీస్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చిన కంటెంట్స్ అయితే ఇవే ఫ్రెండ్స్. మనకి యూజర్ మాన్యువల్ అయితే ఒకటి వచ్చింది. యూజర్ మాన్యువల్ ఎలా కనెక్ట్ చేసుకోవాలి ప్రతిదీ స్టెప్ ఇంటూ స్టెప్ మనకు చూపిస్తూనే ఉన్నారు. డయాగ్రామ్తో మంచిగా వేసారు ఫ్రెండ్స్. మనకి టీవీకి అలాగే మనం మొబైల్కి ఎలా పేర్ చేసుకోవాలి అనేది ప్రతిదీ మనకైతే రాసి ఇచ్చారు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సౌండ్ బార్లో అంతేకాకుండా ఊఫర్ని ఎలా కనెక్ట్ చేయాలనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, నేనైతే పవర్ అయితే ఇచ్చాను. దీనికి మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే ప్రెస్ చేద్దాం ఒకసారి.
ఆన్ అయింది ఫ్రెండ్స్. మనకి మోడ్ సెలెక్ట్ చేసుకోమంటుంది. ఇది ఆప్టికల్ మోడ్లో ఉంది. యూఎస్బి మోడ్లోకి వెళ్ళింది ఫ్రెండ్స్. బ్లూటూత్ మోడ్లో అయితే ఉంది. మనకి ప్లస్ వాల్యూమ్ బటన్స్ అయితే మనకు తెలిసినవే. మనకి ఇక్కడైతే 4-in-1 మనకి స్పీకర్స్ కూడా ఇక్కడ ఇచ్చారు. 4-in-1 స్పీకర్స్. దీని క్వాలిటీ కూడా ఎలా ఉందో మనం చూద్దాం. నేనైతే అంతేకాకుండా మనకి సబ్ ఊఫర్కి కూడా నేను పవర్ అయితే ఇచ్చాను. బ్యాక్ సైడ్ చూడొచ్చు, పవర్ ఇండికేటర్ అయితే ఉంది. పేరింగ్ బటన్ కూడా ఉంది. నేను పేర్ చేసి చూపిస్తాను. అంతేకాకుండా నేను పవర్ ఇవ్వడానికి దీనికి ఏసీ ఇన్లో కూడా పెట్టాను. పవర్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్. దీని ఒక సౌండ్ క్వాలిటీని అయితే మనం ఇందాం. దీన్ని ఎలా పేర్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. మన మొబైల్లో బ్లూటూత్ అనేది ఆన్ చేయాలి ఫ్రెండ్స్. ఆన్ చేసి లాంగ్ ప్రెస్ చేస్తే ఎల్జీ SJ3 అని వచ్చింది ఫ్రెండ్స్. దీన్ని మనం క్లిక్ చేసి వెనకాల పేరింగ్ బటన్ అయితే మనం ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకి కనెక్టెడ్ యాక్టివ్ మీడియా అని వచ్చింది. యాక్టివ్ మీడియా అని వచ్చింది. దీని అయితే మనం కనెక్ట్ చేసినప్పుడు దీని ఒక సౌండ్ క్వాలిటీ మనకి ఎలా ఉందో అనేది చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, దీని అయితే కనెక్ట్ చేశాను నేను. ఇప్పుడు నేను ఆన్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. దీని ఒక సౌండ్ క్వాలిటీ ఎలా ఉందో నేను చూపిస్తాను. ఓకే ఫ్రెండ్స్, దీని ఒక సౌండ్ క్వాలిటీ అయితే మనం విన్నాం కదా. దీని ఒక సౌండ్ క్వాలిటీ అయితే ఇదే ఫ్రెండ్స్. మరొకసారి మనకి ఇచ్చిన రిమోట్ కంట్రోల్ అయితే ఇది ఫ్రెండ్స్. దీన్ని పవర్ ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మనకి ఇచ్చిన ప్రతి ఆప్షన్ అయితే దీంట్లో ఆన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీనికి సబ్ ఊఫర్ లెవెల్ని కూడా అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. ఆటోమేటిక్లీ పవర్ ఆన్, అంతేకాకుండా నైట్ ఆన్ నైట్ ఆఫ్, అంటే మనకి నైట్ టైము సౌండ్ ఎలా వస్తుందో అది కూడా ఆన్ చేసుకోవచ్చు మనం కావాల్సి ఉంటే. ప్రతిదీ ఆప్షన్ అయితే దీనికి ఇచ్చారు ఫ్రెండ్స్. బాగుంది చిన్న రిమోట్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా మనం చూసిన ఎల్జీ SJ3 సబ్ ఊఫర్ అయితే ఈ ఒక ప్రైస్కి ఇది అయితే వర్తే ఫ్రెండ్స్. సౌండ్ క్వాలిటీ అంతేకాకుండా పంచ్ బేసీగా ఉంది, బాగుంది. బేసీ పంచ్ ఉంది ఫ్రెండ్స్. అంతేకాకుండా మనకి సింపుల్గా, ఎందుకంటే మనకి వైర్స్ అవి ఎక్కువ క్యారీ చేయకుండా సింపుల్గా వైర్లెస్ సబ్ ఊఫర్తో అయితే వస్తుంది. మీరు సబ్ ఊఫర్ ఎక్కడైనా పెట్టుకుని మనం దీన్ని అయితే కనెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. బాగుంది. అంతేకాకుండా ఆప్షన్స్ కూడా దీంట్లో ప్రొవైడ్ చేశారు. దీని యొక్క బిల్డ్ క్వాలిటీ కూడా ఆ ప్రైస్కి వర్తే ఫ్రెండ్స్. ఎల్జీలోంచి ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మనం లేటెస్ట్ వీడియోలు మీకు వస్తాయి ఫ్రెండ్స్. ఉంటారు ఫ్రెండ్స్. బాయ్, జై హింద్.